ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే మీటింగ్ జరుగుతున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ కోసమే జీఆర్ఎంబీ పనిచేస్తున్నట్టుగా ఎజెండా అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎజెండా రెండు రాష్ట్రాలకు సర్క్యులేట్ అయింది. దాదాపు వారం రోజులైంది ఎజెండా వచ్చి. తెలంగాణ ప్రభుత్వం కనీసం ఎజెండా వచ్చిన తర్వాతనైనా కళ్ళు తెరుస్తుందేమో అని నేను చూశాను. వారం రోజులైనా సోయి కూడా లేదు. అసలు ఆ ఎజెండా చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మండిపోతుంది, రక్తం మరిగిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆ ఎజెండా వస్తే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? అసలు తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే విధంగా, తెలంగాణకు సాగునీరు దక్కకుండా అంత కుట్రలతో కూడినటువంటి ఎజెండా వస్తే రేవంత్ రెడ్డి గుడ్డి గుర్రం పళ్ళు దోముతుండా, లేదు మొత్తం తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టదలుచుకున్నాడా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఇలా ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తే ఎందుకు రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు? రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేకనా? రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం లేకనా? రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించడం కోసమా? ఎందుకు మౌనం వహిస్తున్నాడు అని నేను తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రతిపక్షాల మీద అడ్డగోలుగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పక్క రాష్ట్రం తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా కుట్రలు బన్నుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? మాట్లాడితే గుడ్లు బీక్తా, పేగులు మెడలేసుకొని తిరుగుతా అని ఒంటికాలు మీద లేనిపోని దానికి ప్రతిపక్షాల మీద విరుచుకుపడే నువ్వు తెలంగాణ జాతి ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఇవాళ పక్క రాష్ట్రం కుట్రలు చేస్తూ ఉంది. అది ఎజెండా మీదకి వస్తే ఎందుకు నువ్వు మాట్లాడతలేవు? అంటే చంద్రబాబు అంటే నీకు అంత భయమా, లేదా గురుదక్షిణ భక్త్యా? ఎందుకోసం మాట్లాడతలేవు? ఇవాళ నేను ఏది మాట్లాడినా మీలాగా వేగ్గా మాట్లాడడమో చిల్లర మాట్లాడడం మాకెప్పుడు అలవాటు లేదు. దిస్ ఈస్ ద ఎజెండా. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ నెల 18వ తేదీన తలపెట్టినటువంటి ఎజెండా ఇది. దిస్ ఇస్ ద ఎజెండా మినిట్స్. అన్ని రాష్ట్రాలకు, దీంట్లో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలకు అందరికి కూడా వచ్చినటువంటి దిస్ ఇస్ అన్ అఫీషియల్ ఎజెండా. యూ కెన్ సీ. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని అంశాలు రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేసేటువంటి కొన్ని అంశాలు నేను మాట్లాడదలుచుకున్నా.